सेवन रघुपति छायनम् శ్రీమద్ రామాయణం బాలకాండ. శ్రీరామచంద్రుడు ఉద్భవించిన ఇక్ష్వాకు వంశం పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాల్లో ఎంతో ప్రసిద్ధమైనది. పవిత్ర భాగీనదికి ఉత్తర దిశగా ఉన్న సరయూ నదీ తీరంలో కోసల సామ్రాజ్యం ఉండేది. దానికి అయోధ్య నగరం రాజధాని. మహర్షి వాల్మీకి వర్ణనానుసారం ఆనాటి అయోధ్య ఈనాటి ఆధునిక మహానగరాల్లో దేనికి తీసిపోదు. ఆ నగరాన్ని సూర్యవంశపు రాజులకు ఆద్యుడైన మనువు నిర్మించాడు. ఆ సామ్రాజ్య పరిపాలకులలో దశరథ మహారాజు ప్రసిద్ధి. శ్రీరాముని తండ్రి కావడం వల్ల సర్వజన విదితమైంది. దశరథ మహారాజు జనకుడు అజమహారాజు. ఆయన ధర్మపత్ని ఇందుమతీదేవి. భార్యావియోగం భరించలేక కులగురువు వశిష్ఠుని ఆదేశాన్ని కూడా మన్నించలేక సరయూ నదీ ప్రాంతంలో ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేసిన ప్రణయమూర్తి ఆ మహనీయుడు. ఆయన ఏకపత్నీవతుడే అయిన దశరథ మహారాజుకు అనేక పత్నులున్నారు. వారిలో కౌసల్య, సుమిత్ర, కైకేయి ప్రధాన పత్నులు. కౌసల్య పట్టమహిషి. ఇందరు భార్యలున్నా ఎన్ని సంవత్సరాలైనా అనపత్యాద దుఃఖం ఆయన్ని వీడలేదు. ఆయనకు వశిష్ఠ, వామదేవులు ఋత్వికులు. రాజగురువు పురోహితులుగా దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అర్ధసాధక, అశోక, మంత్రపాల, సుమంతులనే 8 మహామాత్యులు ఉండేవారు.